వెల్కమ్ టు టైమ్ న్యూస్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. సామాజిక విప్లవకారుడు, బడుగు బలహీన వర్గాల వెలుగురేఖ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అత్యంత వైభవంగా జరిగాయి. సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా మహిళా విద్యాభివృద్ధి కోసం పూలే దంపతులు చేసిన పోరాటం చిరస్మరణీయమని ఆమె కొనియాడారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. నేడు అసెంబ్లీలో 21 మంది మహిళలు ఉన్నారు అన్నదానికి కారణం ఇలాంటి మహానుభావులేనని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మరియు జనసేన నాయకులు, టీడీపీ మహిళలు పాల్గొన్నారు. ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 200 సంవత్సరాలు పూర్తయిన జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మనం ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడం, ఆయన ఆశయాల్ని ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. మనందరికీ తెలుసు, ఆయన అణగారిన వర్గాలు చదువుకోవాలని, చదువు ఉంటేనే మనకు లోక జ్ఞానం తెలుస్తుంది, జ్ఞానం ఉంటేనే ఏదైనా మనం సాధించగలమని నమ్మే వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని ఆయన ఎక్కువగా నమ్మిన వ్యక్తి. ఆ నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన భార్య అయిన సావిత్రిబాయి పూలే గారిని చదివించి, అలాగే మహిళల కోసం ముఖ్యంగా పాఠశాలని నిర్మించారు. అలాగే మహిళల కోసం ఎంతో కృషి చేశారు ఆయన. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఉన్న గురువుల్లో ఆయన కూడా ఒకళ్ళంటే ఆయన ఎంత కృషి చేశారో లేదా ఎంత జ్ఞానం కలిగిన వారో మనందరికీ కూడా తెలుసు. అలాగే మహిళల కోసం ఎక్కువగా ఆయన పాటుపడ్డారు. వాళ్ళు చదువుకోవాలి, ఇళ్లలోనే ఉంటూ జ్ఞానం లేకుండా ఉంటే మనకు జీవితాలు ముందుకు వెళ్ళవని ఆయన నమ్మి ఆయన భార్యను కూడా చదివించడం జరిగింది. అలాగే ఈరోజు మాలాంటి మహిళలు ఎంతో మంది చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఈ స్థాయిలో నిలబడ్డామంటే దానికి ఇలాంటి మహానుభావులు కృషి ఆ రోజు కృషి చేయడం వల్ల ఈరోజు మేమంతా కూడా ఇక్కడ నిలబడడం జరిగింది. అలాగే బాల్య వివాహాలు జరగకూడదని, వితంతువులకి అప్పట్లో శిరోధారణ కానీ ఇలాంటివి ఎన్నో అవమానాలు కానీ ఇలాంటివి కూడా జరిగేవి. అవన్నీ కూడా నివారించడానికి ఆయన ఎన్నో కృషి చేశారు. ఈరోజు మహిళలు మన అసెంబ్లీలో కూడా మహిళలు 21 మంది ఉన్నారు అంటే దానికి కారణం ఆ రోజు ఇలాంటి మహానుభావులు కృషే. కాబట్టి ఈరోజు ఏదో జయంతి అనో లేదా వర్ధంతి అనో మనం పూలమాలు వేసి వెళ్ళిపోకుండా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేలాగా, అంటే మన ద్వారా, అంటే నాయకుల ద్వారా కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజల ద్వారా కానీ మన ద్వారా ఒకళ్ళు కానీ 10 మంది కానీ ఉపయోగపడితే, అంటే చదువు గురించి కావచ్చు, లేదంటే మనం వాళ్ళని మోటివేట్ చేయడం కానీ ఇలాంటివి చేసి మన ద్వారా ఒక 10 మంది బాగుపడ్డా సరే మనము ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళినట్టే అవుతుంది. ఎందుకంటే ఒక మనిషి రాష్ట్రాన్ని మొత్తంని మార్చలేడు. కాబట్టి మన దగ్గరగా ఉన్న పరిసరాల్లో అంటే ఇంకా అణగారిన వర్గాలు, ఎస్టీ కాలనీస్ ఇలాన్ని ఇంకా కూడా చదువుకోకుండా, లేదా నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎస్టీ కాలనీస్కి ద్వారా వెళ్తూ ఉంటే చాలా మంది పిల్లలు బయటే ఉంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు పంపించరండి స్కూల్స్కి, పిల్లల్ని ఇంట్లోనే ఉంచుతారు అని నేను చాలా విన్నాను. ఇలాంటివి ఇంకా కూడా జరుగుతున్నాయి. మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ముందుకెళ్తున్నా, చంద్రబాబు నాయుడు గారు పిల్లలందరినీ చదివించాలని తల్లికి వందనం ఇస్తున్నా ఇంకా కొంతమంది ఆలోచనలు వెనకబడే ఉన్నాయంటే దీన్నే నిదర్శనంగా తీసుకోవచ్చు. కాబట్టి మీ పరిసరాల్లో అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా స్కూల్కి వెళ్తే దాని ఉపయోగాలు కానీ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి మన పిల్లల్ని పంపించగలిగితే రేపు మన భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలందరూ చదువుకుంటేనే రేపు రాష్ట్రానికి అభివృద్ధి చెందేలాగా మనకు రాష్ట్రం ముందుకెళ్తుంది, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం. అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులు చాలా మంది వచ్చారు, మీడియా ద్వారా మీడియా మిత్రులు కూడా వచ్చారు. సో వాళ్ళందరి ద్వారా కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేసి అందరూ చదువుకోవాలి. లేకపోతే ఇంకా కూడా లేడీస్ మీద కొంత విపక్షత ఇంకా కూడా ఉంది, అంటే ఇంకా అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు మహిళలు. అలాంటివి లేకుండా మహిళలు కూడా
పురుషులతో సమానమని ప్రతి ఒక్కరిలో ఇంకా చేంజ్ రాలేదు. కొంతవరకు వచ్చింది. ఇంకా కూడా చేంజ్ రావాల్సిన అవసరం ఉంది. సో, మనము ఇలాంటి జయంతిలు అంటే ఎంతోమంది మహనీయులు జయంతిలు, వర్ధంతులు మనం చేసుకుంటూనే ఉన్నాం. ఆ చేసుకునేటప్పుడు మనకి అవేర్‌నెస్ క్రియేట్ చేయడం గానీ, లేదా మనలో కొంత చేంజొచ్చి, మనం వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళేలాగా మనందరం గూడా కృషి చేయాలి. అదొక బాధ్యతలాగా తీసుకోవాలని అందరిని కోరుకుంటూ, అలాగే